మన ముఖ్య ఉద్దేశం ఏంటి? గలతీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం ఏముంది అక్కడ? చిన్నపిల్లలారా, మీరు మీ యందు క్రీస్తు స్వరూప్యం అనగా క్రీస్తు స్వరూప్యతలోకి మనం రావాలి. అదే ముఖ్యమైనటువంటి ఉద్దేశం, మరో ఏమీ లేదు. మనం భగవంతుల్లా మారడమే. మన ఇష్టమంతా కూడా యేసేలా మారాలి. అదే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను ఆయన రూపంలోకి మార్చడానికి ఆయన ప్రయత్నం, మరో ఇంకేమీ లేదు. రోజు మనం ఎందుకు రావాలి, ఎందుకు బైబిల్ చదవాలి, ఎందుకు ప్రార్థన చేయాలి, ఎందుకు సహవాసాలు కూడుకోవాలి? సూత్రం ఏంటంటే మనం యేసుక్రీస్తు వారిలా మారాలని ప్రభువారు ఇష్టపడుతున్నారు. అందుకే ఏమనుందమ్మా అక్కడ? చిన్నపిల్లలారా, నా పిల్లలారా, క్రీస్తు సారూప్యం మీ యందు ఏర్పడే వరకు మీ విషయమై నాకు మరలా ప్రసవేదన కలుగుతుంది అంటాడు. అంటే ముఖ్యమైన ఉద్దేశం మనం ఆయన రూపంలోకి మారడం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ముఖ్యమైన ఉద్దేశం మనం యేసుక్రీస్తు వారిలా మారిపోవాలి, ఆయనలో ఉండాలి. కొలసీలో ఉన్న పరిశుద్ధులకు అనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకు దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తులుడైన పౌలును, రెండోది సహోదరుడైన తీమోతియును శుభమని చెప్పి వ్రాయనది. ఈ కొలస్సీ సంఘం యాక్చువల్లీ కొలస్సీ సంఘాన్ని అపోస్తులైన పౌలు గారు కట్టలేదు. ఎవరు కట్టారు? ఎపప్రా కడతాడు. అందుకే మనకి ఎపప్రాని గురించి ముఖ్యమైన ఉద్దేశం ఇక్కడ చూస్తాం. ఎపప్రా నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు అని వ్రాయబడి ఉంటుంది 7వ వచనంలో. ఈ ఎపప్రానే ఈ భక్తుడు ఈ కొలస్సీ సంఘాన్ని నిర్మిస్తాడనమాట, అంటే స్థాపించడం. ఈ కొలస్సీ సంఘాన్ని స్థాపించిన తర్వాత అసలు ఈ కొలస్సీ సంఘానికి అపోస్తులైన పౌలు గారికి సంబంధం ఏంటి? అపోస్తులైన పౌలు గారు ఎందుకు కొలస్సీ సంఘానికి ఈ పత్రికను వ్రాయించాడంటే, ఈ కొలస్సీ సంఘంలో చాలా అప్పటికే ఎపప్రా చాలా అద్భుతంగా పరిశుద్ధాత్మ ద్వారా ఈ సంఘం ఎవరు కట్టించారమ్మా? సంఘం ఎవరిదమ్మా? దేవుడు తన సొంత రక్తం ఇచ్చి, ఏ రక్తం? సొంత రక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘం. మనం విత్తనం వేయడం, ఒక ఆయన విత్తనం వేశాడు, ఒక ఆయన నీళ్ళు పోసాడు, పోషించేది ఆయనే, పెంచేది ఆయనే, ఆయన రక్తంలోనే మనం ఏం చేసినా కూడా. అందుకే సంఘం అనగా ఆయన తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంపాద్యం, ఆస్తిది. అయితే ఈ కొలస్సీ సంఘాన్ని ఎపప్రా అనే భక్తుడు, అతడు తోడుదాసుడు అని వ్రాయబడి ఉంటుంది, ఎపప్రా ఇక్కడ స్థాపించినట్టుగా మనం చూస్తాం. అయితే రోమా సామ్రాజ్యంలో, రోము నగరంలో ఉన్నాడు పౌలు గారు. ఎక్కడున్నాడు? ఎక్కడి నుంచి వ్రాయించాడు ఇది? జైల్లో నుంచి. ఎక్కడి నుంచమ్మా? బంధకాల్లో నుంచి. ఎక్కడి నుంచి రాయించాడు ఇది? వ్రాసాడు జైల్లో నుంచి వ్రాసినట్టుగా, ఖైదీగా ఉండి వ్రాసినట్టుగా మనం చూస్తాం. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అయితే ఈ సూత్రం ఏంటంటే, ఎపప్రా ఎందుకు వెళ్ళాడు జైలుకి? ఎపప్రా ఎందుకు వెళ్ళాడంటే, అప్పటికే ఈ సంఘం ఆదిలోనే అంశపాద అనేది అంటాం కదా మనం, ఆదిలోనే ఆ సంఘంలో దుర్బాధలు వచ్చాయి. వాక్యం చెప్తుంది, మనం వాక్య ప్రకారం ఉండడానికి ఈ విశ్వాస జీవితంలో ఉపవాసం అనేది మనల్ని మనం నలగొట్టుకోవడానికి, ప్రభు దగ్గర వాక్యంతో నలగొట్టుకుంటూ ఆయనకు దగ్గరగా చేరడానికి ఒక అవకాశం తప్ప, ఇలాగన లేంటి చేయమని అలాగని ఎక్కడా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో లేదు. వాక్యం అలాగనే చెప్పట్లేదు. కానీ దైవజనులు పెట్టినటువంటి అద్భుతమైన ఈ 40 రోజులు వాక్యం మనం చదవడానికి, చాలామంది ఉపవాసాలు ఉండడానికి, అలాగే భగవంతునితో ఎక్కువ మనం మమేకం కావడానికి, ఆయనకు దగ్గరగా రావడానికి ఒక సువర్ణ అవకాశం. ఎప్పుడు మనం దాన్ని ఏమంటారు, జారు విడిచుకోకూడదు. భగవంతునితో సహవాసాన్ని ఎప్పుడూ కోరుకోవాలి మనం. ఇక్కడ కొలస్సీ సంఘంలో ఏం చేరినాయి? అన్ని బోధలు చేరిపోయినాయి. అలా కూడా చేయొచ్చు, అది తినకూడదు. శారీరకమైనటువంటి రిస్ట్రిక్షన్స్ ఎక్కువైపోయినాయి. అంత మాత్రమే కాదు, అక్కడ తప్పుడు బోధ ఏమొచ్చిందమ్మా? ఏం చేరింది? తప్పుడు బోధ చేరింది. ఇక్కడ అందులో సంఘస్థులు, సంఘ పెద్దలు ఉంటారు కదా, అలాగెలా బోధిస్తావు, అలాగెలా చెప్తావు, ఇలా కుదరదు అలా కుదరదు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు ఎపప్రాని చాలా ఒక విధంగా
స్ట్రెస్ చేస్తున్నారు. అప్పుడు ఇంకేం చేయలేక మన గురువు గారు ఉన్నారు కదా, ఎవరాయన పేరు, అపోస్తలుడైన పౌలు గారు. అపోస్తలుడైన పౌలు గారి దగ్గరికి వెళ్తాను, వెళ్ళి అక్కడి నుంచే మీకు ఒక ఉత్తరం రాసి పంపిస్తాను. నేను కొద్ది రోజులు అక్కడ ఉంటాను, నేను ఆయనతో సహవాసం చేస్తాను, భక్తి జీవితాన్ని నేర్చుకుంటాను, ఆయనతో ప్రార్థన అనుభవంలో ఉంటాను అని చెప్పేసి ఎపెప్రా ఆ సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. ఎక్కడికి వస్తాడు? కొలస్సీ పట్టణం నుంచి రోము పట్టణానికి వస్తాడు. రోము పట్టణంలో అపోస్తలుడైన పౌలు గారు ఈ కొలస్సీ సంఘాన్ని చూడలేదు. అయితే కొలస్సీ సంఘానికి వ్రాస్తూ ఉన్నాడు ఉత్తరం. ఆ రాసిన ఉత్తరమే ఇది. అర్థమైందమ్మా? తుకీకి చేత పంపిస్తాడు. అతను కూడా రాడు. ఎవరు? ఎపెప్రా రాడు. ఎపెప్రా రాకుండా అపోస్తలుడైన పౌలు గారితో ఉంటూ తనతో సహవాసం చేస్తూ పరిశుద్ధాత్మల ఆనందం పొందుతూ తుకీకి చేత ఈ కొలస్సీకి అనే ఈ పత్రిక వ్రాయించి పెట్టి కొలస్సీ సంఘానికి పంపిస్తాడు. ఈ కొలస్సీ సంఘానికి ఈ 4 అధ్యాయాలు కూడా ఈ కొలస్సీ సంఘం అంటే ఎవరిది? సంఘం అంటే ఎవరిది? ఆయన తన స్వరక్తమిచ్చి, ఎవరమ్మా? తన సొంత రక్తమిచ్చి సంపాదించినటువంటి సంఘం. అందుకే అపోస్తలుడైన పౌలు గారికి ఈ కొలస్సీ సంఘానికి ఏంటి రిలేషన్ అంటే, ఇప్పుడు ఎక్కడో వేరే సంఘం ఉందమ్మా, నువ్వు వేరే సంఘ సభ్యులు, తప్పు అలా మాట్లాడకూడదు. వేరే సంఘ సభ్యులు కాదు, వారు క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి వారు. మనల్ని అలా చూడొచ్చు కనుక మనలో ఆ భావన ఉండకూడదు. ఒకవేళ నేను ఇప్పటికీ చెప్తాను, ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళి వాక్యం నేర్చుకుంటానంటే నేను తప్పకుండా అంగీకరిస్తాను. వాక్యం నేర్చుకోవాలి, తప్పుడు బోధ నేర్చుకోకూడదు. అద్భుతాలు జరుగుతాయని చెప్పేసి వెళ్ళడం సబబు కాదు. ఇదే క్రీస్తుని నమ్ముకున్నటువంటి వాడు, క్రీస్తు మీద విశ్వాసం ఇచ్చిన వాడు, క్రీస్తులా మారాలని కోరుకునేవాడు, వాక్యం మీద ఆధారపడేవాడు అద్భుతాల వైపు అరువులు చాపడం, ఏదో అట్టుట్టు అని చెప్పేసి మాయలు మంత్రాలు వేస్తే కాదు. వాక్యం మీరు చూడండి, స్వార్థ శక్తివంతమైనది. మీరు అర్థం చేసుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చే మాట మీరు చూడండి. స్వార్థ ఎలాంటిదమ్మా? కొన్ని మాటలు చెప్తాను, మీరు చూడండి. స్వార్థ రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో, పర్లేదు వదిలేమ్మా, ఆయన వదిలేస్తే ఏం కాదు, వదిలేస్తే ఫ్రీగా ఉంటారు, ఆడుకొని ఏం కాదు, ఆడుకోరు. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. రే ఏరా కూర్చో అందరు కూర్చో, ఏముంటే పెట్టు, మేము పట్టుకొచ్చింది. రోమీలకు రాసిన పత్రిక ఆ సువార్తను గూర్చి నేను సిగ్గుపడివాడును కాను, ఏలయనగా సువార్తను గూర్చి నేను సిగ్గుపడివాడును కాను. తర్వాత ఏమన్నాడు? ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేస్తున్నది. అది నేను చెప్పాను, ఆ మాట కోసం వెయిట్ చేస్తున్నాను. సువార్త దేవుని శక్తి. మీరు పవర్ అనాటింగ్ అని కేకలేస్తూ ఉంటారు. నేను ఇలాగ మాట వచ్చింది కాబట్టి చెప్తున్నాను. నేను ఎప్పుడు వేరే వారి గురించి నేను వ్యంగ్యంగా మాట్లాడకూడదు. పరిశుద్ధాత్మ దేవుడు తను ఎలా నడిపించినవి కాక మనకు అనవసరం. స్వార్థ దేవుని శక్తి. నువ్వు స్వార్థను నమ్మితే, దేవుడు చెప్పినటువంటి వాక్యాన్ని నమ్మితే, మంచి మాట నీ నోటంపడి వాక్యం వస్తుంటే అది పవర్. వాక్యం పవర్. మీకు అర్థమవుతుందన్నమాట. వాక్యం పవర్ అంటే వాక్యం మన నోటు వస్తే, మన చెవుల్లోంచి వెళ్తే వాక్యమే, ఆయన వాక్యాన్ని పంపిస్తాడు. ఆయన వాక్యాన్ని పంపించి మన శరీరంలో ఉన్న ఏ రుగ్మత అయినా సరే, అది పాపమా, శరీర బడలిక, లేదా రోగమా, ఏదైనా సరే ఆయన వాక్యాన్ని పంపిస్తాడు. మన దేవుడు వాక్యాన్ని పంపించి సరి చేస్తాడు. అప్పుల బాధల, చింతల, ఇరుకల, జిమ్మిక్కులు ఏముండవు. వాక్యమే మనకు ఆధారం. ఆ వాక్యమే మనలో విశ్వాసాన్ని ఊరిపోస్తుంది. అందుకే వీరు చెప్పారు, 12 సంవత్సరాల నుంచి బాధపడుతుంది తల్లి. ఎన్ని సంవత్సరాల నుంచి? 12 సంవత్సరాల నుంచి బాధపడుతుంది. 12 సంవత్సరాల నుంచి అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడ్డాయి. తన కలిగి ఉన్నదంతా వ్యయపరుచుకుంది. ఇంకేం చేయలేక చివరికి ఏం చేసింది? ఎవరో చెప్పారు. ఏమన్నది? సువార్త విన్నది. అది యేసును కూర్చిన వార్త. వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తు మాట వలన కలుగుతుంది. స్తోత్రం ప్రభు. వినుట వలన విశ్వాసం కలుగుతుంది, వినుట క్రీస్తు మాట వలన కలుగుతుంది. ఆ క్రీస్తు మాట విన్న తల్లి ఎప్పుడైతే క్రీస్తు మాట విన్నాదో, నేను అనుకున్న తన మనసులో విశ్వాసం వచ్చింది. ఎలాగైనా సరే ఏమనుకుంటుంది మనసులో? ఎలాగైనా సరే వస్త్రపు చెంగు ముట్టుకోవాలి చాలు, ఆయన దగ్గరికి వెళ్తే చాలు. మా భగవంతుని దగ్గర జస్ట్ వస్త్రపు చెంగు ముట్టుకుంది. ఎలాగనమ్మా? వాక్యం వినుట వలన
విశ్వాసం కలిగితే. వినుట క్రీస్తు యేసు మాట, అది నేను చెప్పేది. సువార్త దేవుని శక్తి అని వ్రాయబడింది. అలాగే కొరింథీయులకు రాసిన మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం చదవనమ్మా. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక. నశించుచున్న వారికి వెరితనం గాని రక్షింపబడుచున్న వారికి మనకు దేవుని శక్తి. అది అమ్మా, ఈ రోజున ఎక్కడి నుంచో రాదండి శక్తి అనేది, ఆయన వాక్యులనే శక్తి ఉంది. నమ్మితే నువ్వు దేవుని మహిమను చూస్తావు. ఆ మాట వాక్యం, అది ఆ వాక్యాన్ని నమ్మాలి. ప్రభువా నేను స్వతంత్రించుకోవాలి. ఎన్నో వాక్యాలు నేను చెప్తాను, ఎన్నో వాక్యాలు వింటాం, ఎన్నెన్నో ప్రసంగాలు వింటాం. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. వినుట క్రీస్తు యేసు మాట వల్ల కలుగుతుంది. ఏ మాట అమ్మా? వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తు యేసు మాట వలన కలుగును. ఆయన దేవుని శక్తి అట వాక్యం. ఏదది? అది నమ్మితే దేవుని శక్తి, అది లేకపోతే వెళ్తాను. నువ్వు గాల్లో ఇక్కడ విని ఇలా వదిలేసినట్టు. మనం నమ్మి వాక్యం ఎత్తిపట్టి ఎందుకు జరగదు ప్రభా, నాకు ఎందుకు ఇవ్వవు, మనం తప్పకుండా 2 రోజుల నుంచి 2 మాటలు వింటున్నాం. ఆయన సన్నిధిలో కనిపెట్టే అనుభవాన్ని ఇవ్వాలని పరిశుద్ధాత్మ దేవుని కోరుకున్నాం. ఆయన సన్నిధిలో ఎందుకు ఇవ్వడో చూద్దాం. కనిపెట్టే అనుభవం మనం పొందాలి. ఆయన కొరకు కనిపెట్టాలి, ఆయన సన్నిధిలో కనబడాలి. ఆయన సన్నిధిలో ఎక్కువ కనబడడానికి ఇష్టపడాలి. మనకన్నీ మన చింతలు దూరం చేస్తాడమ్మా, మన బాధలు దూరం చేస్తాడు. మన హోప్స్ అన్నీ ఆయన మీదే. ఒకవేళ ఆయన మనకి ఇవ్వకపోయినా, మన ఎంత మన హృదయం కృషించిపోయినాం, శరీరం కృషించిపోయినాం, నిత్యము నువ్వు నాకు ఆశ్రయదుర్గంగా ఉన్నావు. మనం ఆయన్ని మన దేవుడిగా కలిగి ఉంటే వాక్యాన్ని ఆయన్ని బంధించి మన హృదయాల్లో కౌగులు బంధించి పెడితే ఆయన మనం స్వతంత్రించుకోవచ్చు. ఆయనలా నేను చెప్తాను చిన్న మాట. మనం ఏనుగు మీద వెళ్తూ ఉంటే ఆ ఏనుగు మీద చీమ ఎక్కినట్టు అర్థమవుతుందమ్మా. చీమ ఎక్కితే కింద ఏనుగు బ్రిడ్జ్ మీద వెళ్తూ ఉంటుంది, కిర్రిం అంటూ ఉంటుంది. అర్థమవుతుందన్నమాట. ఆ ఏనుగు ఆ బరువంతా బ్రిడ్జ్ మీద పడుతూ ఉంటే ఆ కాలు శబ్దానికి కిర్రిం అంటూ ఉంటే ఆ పైన ఉన్నటువంటి చీమ ఏ విధంగా అయితే తాను ఫీల్ అవుతుందో అట్టి విధంగా మనం కూడా ఏనుగులా మనం కూడా భగవంతుని బలిష్ఠుని చేతి కింద. ఎవరి చేతి కిందమ్మా? బలిష్ఠుని చేతి కింద, ఆయన రెక్కల నీడలో. అందుకే మన జీవితాలు అద్భుతాలు జరగాలంటే వాక్యం తప్పేం కాదు. ఆ దేవుని శక్తి ఏదండి? అది దేవుని శక్తి. ఇంకొక మాట చూడండి, 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో శక్తి అని వ్రాయబడి ఉంటుంది. ఆయన వాక్యం శక్తి. అర్థమైందా? ఆయన వాక్యమే ఫైనల్. మనం ఆయన మీద ధ్యాస ఉంచాలి. పైనున్న వాటినే మనం వెతకాలి. దేన్నమ్మా? పైనున్న వాటి. ఎక్కడున్నాడు? పైన ఎవరున్నారు? ఆయన ఉన్నాడు. ఆయన మనం ఎక్కువ ఆయన మీద మనం ప్రాకులాడితే మన జీవితాల్లో అమ్మా నేనేమన్నానంటే ఈ క్షయమైనటువంటి దాని మీద ఎక్కువ మనం ప్రయాసపడం. అలాగని చెప్పేసి అమ్మ ఉద్యోగానికి వెళ్ళకుండా ఇంట్లో ఉండమన్నా కాదని చెప్పేది. మన ప్రయత్నం మనం చేస్తే మిగిలినంతా భగవంతునికి చింత లేకుండా, ఏ బీపీ లేకుండా, షుగర్ లేదు. ఒకవేళ నిజంగా షుగర్ వచ్చిందా, ఒకవేళ నిజంగా బీపీ వచ్చిందా, వాక్యం నిజంగా నమ్మండి. వాక్యాన్ని పంపిస్తాడు. వాక్యాన్ని హృదయం లోతుల్లో కంటే వెళితే ప్రతి మలినం, ప్రతి ఆయాసం, ప్రతి కష్టం, అన్ని చింతల్ని దూరం చేస్తాడు. ఎలా ప్రభువా ఈ సముద్రం ఎలా దాటాలి? వెనకాలేమో ఫరో సైన్యం, ముందరేమో ఎర్ర సముద్రం. ఎలా దాటాలి ప్రభువా? కర్రెత్తడం అంటే ఏంటి తెలుసా? వాక్యం ఎత్తి పట్టుకున్నప్పుడు వాక్యాన్ని మన హృదయంలో బాగా గట్టిగా ప్రభువా, ఇదిగో దేవుని శక్తి, అది దేవుని శక్తి ప్రభా, నీవే వాక్యం అనగా ఆయనే యేసుక్రీస్తుని బంధించి పట్టుకోవడం. వాక్యాన్ని చదువుతున్నప్పుడు, వాక్యాన్ని మనం లోపలికంతా తీసుకుంటున్నప్పుడు అన్నీ మైమరిపోయి వాక్యం మీద ఎక్కువగా ఆధారపడినప్పుడు ప్రభువా ఆకాశమందు నీవు తప్ప, ఆయన అడగగలం, ఆకాశమందు నీవు తప్ప నీవు నా భరోసా. ఏమని చదవం? 91వ కీర్తన. భరోసా ఇచ్చే కీర్తన అది. వాక్యం భరోసా ఇస్తుంది, వాక్యం ధైర్యం ఇస్తుంది, వాక్యము నిరీక్షణ ఇస్తుంది, వాక్యం హోప్. అంటే అన్నీ ఇంకేమి లేనప్పుడు ఆధారం లేదంటే ఆధారం నిరాధారులకు. ఎవరికమ్మది? నిరాధారులకు ఆధారం వాక్యం.
అర్థమైందమ్మా? బలం లేని వారికి, బలహీనులకి ఆధారం ఇంకెక్కడ ఏంటి నా సిచ్యువేషన్ అన్నప్పుడు తప్పకుండా వాక్యం అనే దేవుని శక్తి. అందుకే పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తలగాడ మీద పెట్టుకోవచ్చు, పర్వాలేదు, తలగాడ పక్కన పెట్టుకోండి, గుండెల మీద కూడా పెట్టుకోవచ్చు, వరం అంటే. కానీ అన్నిటికంటే ముఖ్యంగా ఎక్కువ చదవడానికి ప్రయాసపడండి. ఈ 40 రోజులు మీరు ఎక్కువ వాక్యం, మీరు అవకాశం దొరికినప్పుడల్లా వాక్యం ధ్యానించడానికి మీకు అలవాటు పోకూడదు. 40 రోజులతో ఆగిపోకూడదు. 41వ రోజు నుంచి మరలా మామూలు మొదలెట్టాలి. అంటే బైబిల్ చదువుతున్నారా? మనం చాలా మట్టుకి అంతకుముందు చాలామంది చెప్పారు స్పీడ్గా చదివేసేవాళ్ళం, ఇప్పుడు అదే స్పీడ్గా చదవట్లేదు, ఆగాగి చదువుతున్నాం. అలవాటు దాన్ని ఏమంటారు, మొత్తం ధ్యానం చేస్తున్నాను, చక్కగా రిపీట్ చేసుకుంటున్నాను. నాకు చాలా సంతోషం అనిపించింది. వాక్యం మించింది లేదమ్మా. అందుకే వాక్యం ఒకటే మన జీవితంలో. అందుకే కొలస్సీలకు రాసినటువంటి పత్రిక ప్రాముఖ్యంగా సెంట్రలైజ్డ్ ఉండేది క్రీస్తే. మూలవచనం ఏం చెప్పానమ్మా? పైనున్న వాటినే వెతకండి, అక్కడ క్రీస్తున్నాడు. అక్కడ ఎవరున్నారమ్మా? క్రీస్తున్నాడు. ఇంట్రడక్షన్ ఈ కొలస్సీలకు రాసినటువంటి పత్రిక ఎందుకు రాయవలసి వచ్చిందంటే ఆ సంఘంలో తప్పుడు బోధలు చేరపడ్డాయి. దాని వాక్యానుసారం ఏది వాక్యానుసారమో ఏది వాక్యానుసారం కాదో అర్థం కాకుండా ఇష్టం వచ్చినట్టు అందుకే ఎవరు ఇష్టం వచ్చినట్టు వారు మాట్లాడుతున్నారు. ఎక్కడో ఏదో వింటారు, అది పట్టుకొచ్చి సంఘంలో చెప్తున్నారు. అందుకే ఒకరు ఒక విధంగా అంటారు, అది ఎక్కడో వాక్య రిఫరెన్స్లు చూపించట్లేదు, రకరకాల బోధలు చేస్తున్నారు, రకరకాల మిస్గైడ్ చేస్తున్నారు, సంఘాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారని ఆదిలోనే తెలుసుకుని త్వరగా వెళ్ళిపోయాడు. ఎవరి దగ్గరికి వెళ్ళాడు? అపోస్తలుడైన పౌలు గారి దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి ఆయన అపోస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయించి పెట్టినటువంటి తన బాధ, తన యొక్క అన్ని విషయాలు ఈ యొక్క మీరు 7 నాకు సూత్రాలు కనబడతాయి. మనం ఈ కొలస్సీలకు రాసిన పత్రిక మనం ధ్యానం చేసినప్పుడు 7 తీర్మానాలు మనం తీసుకోవాలి. ఒకటి, ఈ పత్రిక చదువుతున్నప్పుడు నా మట్టుకు నేను కూడా అసలు యేసు ఎవరు, హూ ఇస్ జీసస్ అన్నది మనకు తెలుస్తుంది. యేసు అనేది ఎవరో మనకు తెలుస్తుంది. ఆయన ఏం చేస్తాడో మనకి అన్నది తెలుస్తుంది. ఆయనతో మనం ఏం చేయాలి, ఆయన మనకేం చేస్తాడో, మనం ఏమవుతాం ఆయనకి, ఈ సారాంశం అంతా మొట్టమొదటి పాయింట్గా మనం ఈ పత్రిక చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది. రెండవదిగా సంఘమును ఎలా ప్రేమించాలి. సంఘం అంటే ఎవరమ్మా? ఆయన తన స్వరక్తమిచ్చి, ఎవరు? భగవంతుడు తన సొంత రక్తమిచ్చి సంపాదించినటువంటి ఈ సంఘాన్ని నువ్వెలా ప్రేమించాలి అంటే అర్థమైనా, సంఘాన్ని ప్రేమిస్తే ఎవరిని ప్రేమించినట్టు? ప్రభువుని ప్రేమించినట్టు. అందుకే యేసుని ప్రేమించినట్టు. యేసు చాలా ఇష్టం ఏది? అంతటను మారుమనసు పొందాలని ఆయన ఇచ్చేయించుచున్నాడు. ఏమని తిమోతికి రాసినటువంటి పత్రికలో ఉంటుంది, మీరు ఆయనను గురించిన అనుభవ జ్ఞానము గలవారై ఉండాలని ఆయన ఇచ్చేయించుచున్నాడు. ఆయనకి ఇష్టం ఏంటి తెలుసా? ఆయన గురించి బాగా తెలియాలని, ఆయన గురించి మంచిగా అర్థం చేసుకోవాలని, ఆయన ఎవరో తెలియాలి. అసలు ఆయన గురించిన జ్ఞానం లేకుండా, అందుకే ఉదయం మనం చదివాం కదమ్మా, హోషేయ గ్రంథం కదమ్మా, హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 3వ, అక్కడ రండి యెహోవాను గురించిన జ్ఞానం సంపాదించుకుందాము రండి. కింద ఎన్ని మాటలు ఉంటాయో. యెహోవా అంట మన ఇంటికి వచ్చేస్తాడట, వర్షంలాగా వస్తాడట, మంచులా వస్తాడట, తొలకరి వానలా వస్తాడట, మనల్ని ఆవరిస్తాడట ప్రభువారు. ఎప్పుడు మనల్ని ఉదయం 95వ కీర్తన కదమ్మా, ఎంత అద్భుతంగా. నేనైతే ఆత్మ ప్రేరేపణతో ప్రభువా, నేను మీలాంటి వాళ్ళని పెద్ద గొప్పని కాదు, మీకంటే నేను చిన్నోన్నే, మీకున్న విశ్వాసం నాకు ఆవిగంజంత కూడా లేదు మీ దాంట్లో. కానీ నేను వాక్యం ధ్యానం చేస్తున్నప్పుడు నాలో నేను మర్చి బయట ప్రపంచాన్ని మర్చిపోతాను. మా ఇంట్లో ఉన్నట్టే ఉంటుంది, నాకు ఎక్కడో ఉన్నట్టు ఉంటుంది. నేనేమో పరలోక దర్శనాలు ఏం చూడట్లేదు. అర్థమవుతున్నామా? పరలోకానికి వెళ్ళి ఎక్కిపోయాను, అక్కడ అది చూశాను, ఇక్కడ ఇది చూశాను, నేనేం చెప్పను, వాక్యమే చెప్తాను, వాక్య రిఫరెన్స్లే చూపిస్తాను, వాక్య దర్శనాలే మీకు చెప్తాను. వాక్యం ఏం చెప్తే దాని నుంచే నేను సారాంశాన్ని. రండి యెహోవాను గురించి ఉత్సాహత్వం వచ్చారు, సంతోషిద్దాం, గొంతులేద్దాం, భగవంతుని దగ్గర గొంతులేద్దాం, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. 95వ కీర్తన ఎంత అద్భుతంగా ఆ వాక్యాన్ని చదువుతున్నప్పుడు ప్రభువా చివరిగా అంటాడు, రండి యెహోవా దగ్గర మౌనంగా ఉందాం. ఏమన్నాడు చివరికి వచ్చి మధ్యలోకి వచ్చేటప్పటికి? యెహోవా దగ్గర మౌనంగా ఉందాం, మోకరిల్లుదాం, సాగిలి పడదాం. ఎందుకో తెలుసా? ఎన్నిసార్లు విసిగించావు నన్ను, అనేక మార్లు విసిగించలేదు కదమ్మా. ఎన్నిసార్లు కోడి తన రెక్కల కిందకు మిమ్మల్ని రప్పించుకోవాలని ఆశపడ్డాను కదమ్మా. కోడి తన రెక్కలను చాపి రండి 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 2 చేతులు చేపి
ఏమన్నాడమ్మా? ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా, నీ గురించే, బయట వారి గురించి తర్వాత మాట, నీ గురించే, నా గురించే. ఇంకా రావట్లేదేమో, ఇంకా రేపు ఉందలే సమయం. భగవంతుడు ఏం చెప్తాడు? నేడు అంటాడు అంతే, రేపు లేదు ఇంక నీకు. నేడు అనే సమయం ఉండి కానీ ఏ రోజు ఆ రోజు మనం ఇల్లు చక్క పెట్టుకోవాలి. మస్తా తినమందు, మెరేబా తినమందు, నువ్వు ఇష్టం వచ్చిన నా మీద లేసిపోయా. ఇప్పుడు వరకు నువ్వు ఎర్ర సముద్రాన్ని దాటించాను, ఇంత కష్టపడ్డాను. పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభంగాను, అన్ని విధాలు నేను సమకూర్చి కోడి గెద్ద రెక్కల మీద నిన్ను మోసుకొచ్చినట్టు అక్కడ పెడితే చవి సారం లేని, ఏమన్నాడమ్మా? చవి సారం లేని ఈ మన్నా తప్ప ఇంకేమీ లేదా? ఎప్పుడు కీరకాయ, మాకు అక్కడ కీరకాయలు ఉండి, దోసకాయలు ఉండి, ఉల్లిగడ్డలు, ఎర్రగడ్డలు, చేపలు, కీరకాయలు ఎన్నెన్నుండియో కొండల దగ్గర ఉండి మాంసం వండుకునే వాళ్ళం. ఎందుకు వచ్చిన బతుకు? నీళ్ళే లేవు ఇక్కడ అంటున్నారు అనమాట. అర్థమవుతున్నాం? విసిగించారు. అందుకే చివరికి ఒక మాట చెప్తాడు, విశ్రాంతిలో ప్రవేశించిన మీరు. అంత కోపం వస్తుంది. అందుకే మన జీవితాల్లో కూడా ఎక్కడన్నా నేను నోరు జారుతున్నానేమో, వాక్యాన్ని విశ్వసించకుండా ఎక్కడన్నా వాక్యం పట్ల అవిధేయతతో ఆలోచన ఉంటుందేమో. ఆ వాక్యం మన దగ్గరకు వచ్చినప్పుడు అంతగా ఏముంది? ఏమన్నారు వాళ్ళు? చవి సారం లేని ఈ మన్న ఏమంటాం మనం? ఈ చవి సారం లేని వాక్యం, ఇదేంటి వాక్యం అంటున్నామేమో కదండి. అందుకే దేవుడు వాక్యాన్ని పంపించేటప్పుడు మన్నాది వాక్యం ఏంటి? మన్నా. ఎప్పుడు అశ్రద్ధగా తినకూడదు, అశ్రద్ధగా పోగు చేసుకోకూడదు. చక్కగా నీకు ఎంత కావాలో అంత స్వీకరించాలి, తీసుకోవాలి. ఓ రాత్రి పగలు వాక్యం చదివితే ఉరకెక్కొద్దు. మోకరిల్లి ప్రార్థన చేసి, ప్రభువా నువ్వు మనం ఇంక 24 గంటలు మనమే మాట్లాడటమా? ఆయన మాట్లాడడానికి అవకాశం అవ్వా? కనిపెట్టొద్దు. భగవంతుడు చెప్పేటటువంటి మాట మంచిది. నేను ముగిస్తున్నాను. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక ఒక అద్భుతమైనటువంటి పత్రిక. 4వది, స్థిరమైన మనస్సు మీకు ఉండాలి. స్థిరమైన మనసు రావాలి. యేసుక్రీస్తు మీద గురి ఉండాలి మీకు. ఈ కొలస్సీలకు రాసిన పత్రిక ఏం చెప్తుంది? 4వది, యేసుక్రీస్తు మీద మీకు గురి ఉండాలి. వేరే దాని మీద ఎట్టి పరిస్థితిలోనూ ఉన్నాకీలేదు. డబ్బు మీద వద్దు, ఆస్తి మీద వద్దు, మీ పిల్లల మీద వద్దు, దేని మీద వద్దు, మీ భర్త మీద వద్దు, నీ మీద వద్దు. యేసుక్రీస్తు మీద ఫోకస్ పెట్టగలవా? కొలస్సీలకు రాసిన పత్రిక పరిశుద్ధాత్మ దేవుడు దాని ద్వారా నీకు నాకు చెప్పేటటువంటి బాధ. యేసుక్రీస్తు వారి మీద గురించగలవా? మిగిలినంతే నేను చూసుకుంటాను. నన్ను చూడు అమ్మా. ఏమన్నాడు? సులువుగా చిక్కులు పెట్టు పాపం. సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టి ఏమన్నాడు? విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడిన యేసు వైపు చూచు. కింద కొంచెం 2-3 వచనాలు దాటిన తర్వాత ఇంకొక మాట ఉంటుంది. అక్కడ ఏముంటుందంటే చూడమ్మా, ఆయనను తలంచుకునడి. ఇదంతా ఒక ఆయన నెరవేర్చెళ్ళాడు. ఆయన ఎవరు? అక్కడే కొంచెం 2-3 వచనాల కింద ఉంటుంది. ఆయనను తలంచుకునడి. ఈ పరిగెత్తాడే, ఓర్చుకున్నాడే, ఆయనను తలంచుకోవాలి. ఆయన ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. మీరు ఎప్పుడు కూడా ఆయన వైపు గురుంటే మన బ్రైట్నెస్ వస్తుందండి. మన జీవితాలు, మన ఫ్యూచర్, మన పిల్లలు, మన బిడ్డలు, మన కుటుంబాలు చక్కగా దేదీప్యమానంగా అనేకులకు ఆదర్శప్రాయంగా మన కుటుంబాలు ఉంటాయి. శాంతి సమాధానములతో నెమ్మదితో మన హాల అప్పు ఇచ్చేవారుగానే ఉంటాం. మనం ఏ చింత వచ్చినా, ఏ ఒకళ్ళు అప్పు తీసుకున్నా, లేకపోతే ఏదొచ్చినా కూడా మంచి ధైర్యంగా ఉంటాయి. ఎప్పుడు నవ్వుతూనే ఉంటుంది మాకు. డబ్బులు లేకపోయినా, 1 రూపాయి లేకపోయినా సరే మనం ఎంత డాబుగా ఉంటామో ఆయనే చూసుకుంటాడు. ఉదోత్నం ఆయన మీద అచంచలమైనటువంటి గురున్నప్పుడు. తర్వాత 5వది, మన స్వభావం మారాలంటారు. స్వభావం మారాలి. కొలస్సీలకు రాసిన పత్రిక పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు నేర్పించేది. చివరిగా మన 4 అధ్యాయాలు కంప్లీట్ అయ్యేటప్పటికి మన స్వభావం మారిపోవాలి. మన స్వభావం క్రీస్తు స్వరూపంలోకి వెళ్ళిపోవాలి. క్రీస్తులో ఆలోచన చేయగలగాలి. క్రీస్తులో ఆలోచన చేస్తే సంఘంలో ఎంత అద్భుతమైనటువంటి ప్రేమ ఉంటుందో తెలుసామా? మీరు ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ ఏముండదు. ఏది ఈ లోకంలో నుంచి మనం ఏం పట్టి రాలేదు, ఏం తీసుకెళ్ళాం. ఇక్కడ ఉన్నది ప్రభువులా మారాలి. ప్రభు అమ్మ పరలోక రాజ్యం అట విడిచిపెట్టకూడని భాగ్యం. భాగ్యం అంటే ఏంటి? ఆస్తి అని ఎంచుకోలేదు ఆయన. ఎలా వచ్చాడు? సిలువ మరణం పొందినంతగా. ఎలా అమ్మా? సిలువ మరణం పొందినంతగా విధేయుడు. ఎవరి కోసం? ఒక పాపి అయిన నా కోసం. మీరు చేతులు మీ లోపలికి ఇలా పెట్టుకుందరు కాక. నా కోసం ఆయన, ఈ పాపినైనా నా కోసం, ఈ దుర్మార్గునైనా నా కోసం ఆయన. ఇంకా నేను అంత నమ్మకస్తుని కాదు, అంత ఆయనకి ఉపయోగకరంగా లేను. నేను ఇంకా బలహీనుడిగా ఉండగానే, ఇంకా పాపంలో ఉండగానే, ఇంకా రక్తంలో పొరలాడుతూ ఉండగానే, ఇంకా
నేను ఆయనకి సిలువకు శత్రువుగా ఉండగానే ప్రభువారు నా కోసం దిగి వచ్చాడు, నా కోసం ప్రాణం పెట్టాడు, నా కోసం రక్తాన్ని చిందించాడు. ఆయన రక్తం ద్వారా ఈ రోజున విశ్వాసగా నిలవబట్టగలను. ఆయన రక్తం ద్వారా పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో ఆయన దగ్గర కాలం గడపడానికి, ఆయన వాక్యం ఆ దీపంలో మన బ్రతుకులను సరి చేసుకోవడానికి, ఆయన దగ్గరగా రావడానికి భగవంతుడు మనకు ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇస్తున్నాడు. అమ్మ, ఈ కొలసీలకు రాసిన పత్రిక తర్వాత 6వది ఏంటంటే కుటుంబాలు, సంబంధాలు. ఒకవేళ ఎంప్లాయర్ అయి ఉండొచ్చు, ఎంప్లాయీ అయి ఉండొచ్చు, సంబంధాలు, మంచి సంబంధం కలిగిస్తాడు దేవుడు. మంచి సంబంధం నీ భార్యాభర్తల మధ్య అలా రెండే థాటే రానవుడు 4 అధ్యాయాలు పర్ఫెక్ట్గా నువ్వు ధ్యానం చేయగలిగి. మీకు అర్థమవుతుందమ్మా? 2 తలంపు రానవుడు నీ కుటుంబంలో, నీ భార్యాభర్తల మధ్య, లేదా అన్నదమ్ముల మధ్య, లేదా ఒక ఎంప్లాయర్ కానీ ఎంప్లాయీ కానీ, సహచరులు కానీ, లేదా సహోదరులు కానీ, వారి మధ్య మంచి సంబంధాన్ని దేవుడు అభివృద్ధి చేస్తాడట. తర్వాత 7వదిగా మంచి ప్రార్థనాపరుడుగా చేస్తాడు. 7వది ఏంటమ్మా? ఈ కొలస్సీలకు రాసిన పత్రిక చివరిగా మనకి ఇచ్చేటటువంటి సాక్ష్యం మంచి ప్రార్థనాపరుడుగా చేస్తాడు. సాక్ష్యం కలిగినటువంటి వాడుగా, అన్నిటికంటే ముఖ్యంగా గొప్ప సువార్థకుడిగా నేను మార్చిపోతున్నాను. అర్థమవుతుందమ్మా? అందుకే కొలస్సీలకు రాసిన పత్రిక పరిశుద్ధాత్మ దేవుడు నా ద్వారా మనం ధ్యానం చేయాలని ఇష్టపడుతున్నాడు. నేను వాక్య ధ్యానంలోకి వెళ్ళాను. నేను జస్ట్ ఇంట్రడక్షన్ ఇచ్చాను. ఒక్క వ్యక్తిని గురించి నేను ఎపెఫ్రా, ఇతను ఈ కొలస్సీ సంఘాన్ని స్థాపించినటువంటి వ్యక్తి. అపోస్తలుడైన పౌలు గారు దాని పక్కన ఉన్నాడు. ఆయన పక్క నుండి ఉత్తరం రాస్తూ 7వ వచనంలో చదవమ్మ. ఎపెఫ్రా అను మా ప్రియుడైన ఆ తోడి దాసుని వలన మీరు ఈ సంగతులను ఎవరు నేర్పరు? ఆ సంఘానికి ఎవరు నేర్పరు సంగతుల్ని? ఈ సంగతులు అన్నాడు అంటే విశ్వాసం, అంతే కదండి. దేవుని గురించిన సంగతులు ఎవరు నేర్పారు? ఎపెఫ్రా నేర్పాడట. అంటే ఎపెఫ్రా చూడండి ఎంత అద్భుతంగా టీచర్, ఆయన టీచర్ అయ్యాడు. ఇక్కడ ఏమన్నాడు? ఎపెఫ్రాను మా ప్రియుడైన తోడి దాసుని వలన మీరు ఈ సంగతులను నేర్చుకుంటారు. అతడు మా విషయంలో, అసలు అపోస్తలుడైన పౌలు గారికి ఈ సంఘానికి సంబంధం ఏంటంటే క్రీస్తు రక్తం. అర్థమవుతుందమ్మా? మనం ఎక్కడున్నా కూడా వేరే సంఘస్థులు అన్న మాట రాకూడదమ్మా. మీరు అనకండి అట్లా. ఎవరైనా సరే నేను సహోదరులు అనండి. అర్థమైందమ్మా? మా సంఘానికి రారో అనకండి. మా సంఘం కాదు, క్రీస్తు సంఘం ఇది. అర్థమైంది? దేవుని సంఘం, మనుషులు స్థాపించిన సంఘాలు ఉండవు. అది క్రీస్తు రక్తం ద్వారా ఆయన సాంపద్యం, ఆయన ఆస్తి సంఘం కనుక యేసు రక్తంలో కడగబడ్డాడు కనుక మాకు రిలేషన్ ఉంది. అందుకే నేను రాస్తున్నాను మీకు అన్నాడు అపోస్తలుడైన పౌలు గారు. ఏమని రాశాడమ్మా? ఎపెఫ్రా, చదవండమ్మా. ఇప్పుడు ఎపెఫ్రా అను మా ప్రియుడైన తోడి దాసుని వలన మీరు ఈ సంగతులన్నీ నేర్చుకున్నారు. అతడు మా విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచయం. ఈ రోజున తీర్మానం చేసుకుని వెళ్దాం. ఎపెఫ్రా అని ఏమన్నాడు అపోస్తలుడైన పౌలు గారు? ఎపెఫ్రా నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. పరిచారకుడు అంటే ఎవరు? దాసుడు కదమ్మా, అంతేనా? దాసుడే కదమ్మా క్రీస్తు దాసుడు, క్రీస్తు పరిచారకుడు. ఏమన్నాడు? నమ్మకమైనటువంటి క్రీస్తు పరిచారకుడు. ఈ రోజున ఎపెఫ్రా నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. మనలో ఎంత నమ్మకత్వం ఉంది? మనం ఆలోచన చేసుకుని ఒక 2-3 నిమిషాలు ధ్యానం చేసుకుని వెళ్ళిపోదాం. ఎపెఫ్రా నమ్మకమైనటువంటి క్రీస్తు పరిచారకుడు. ఎపెఫ్రాను గురించి ఇంకేమంటాడంటే 4వ అధ్యాయము 12వ వచనం చూడరమ్మా. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైన ఎపెఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. ఎంత మంచి మాట అండి! ఎపెఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు ఏంటంటమ్మా? మీరు సంపూర్ణులను ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయత గలవారినై, పూర్ణులను ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చయత గలవారినై నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. ఇతడు మీ కొరకును, లవోదీక వారి కొరకును, హీరాపోలి వారి కొరకును
బహు ప్రయాసపడుచున్నాడని ఇతనిని గురించి సాక్ష్యం ఇచ్చేసాడు. 3 సంఘాల గురించి చెప్పాడు ఇక్కడ. ఒక కొలసి సంఘమే లేదు, ఇంకో సంఘం ఏంటమ్మా, లవోదీక వారి సంఘం ఉంది. అంటే ఇంకొక చోట మీరు ఒక పని చేయండి, నేను ఈ 16వ వచనం చూడండి అమ్మా, 16వ వచనం చదవండి. ఈ పత్రిక మీరు చదివించుకున్న తరువాత లవోదికే వారి సంఘంలోను, అంటే లవోదీక వారి సంఘానికి పంపిస్తున్నాడు ఈ పత్రిక. విన్నారమ్మా నా మాట, వింటున్నారా? ఏ సంఘం అది? అమ్మా థ్యాంక్ యూ అమ్మ. లవోదీక వారి సంఘమునకు పంపించండి. తర్వాత మరియు లవోదీకకు రాసిన పత్రికను, అంటే ఇక్కడున్న లవోదీకకు రాసిన పత్రిక మనం ధ్యానం చేద్దాం దాని గురించి కూడా. లవోదీకకు రాసిన ఒక పత్రిక, ఆ పత్రికని మీరు తెప్పించుకోవాలి, ఆ పత్రిక మీరు చదవాలి. మీకు అర్థమవుతుందమ్మా? మీరు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేటటువంటి మాట ఏంటంటే, ఎపెప్రాని గురించి 2 మాటలు నేను చెప్పాను. ఎపెప్రా నమ్మకమైనటువంటి క్రీస్తు పరిచారకుడు. ఇక్కడ యాకోబు అనేవాడు డాష్ పెట్టుకోవాలి, ఎలాంటి పరిచారకుడో వాడే చెప్పాలి. నీవు రాయాలి అక్కడ. ఆ పరిచారకుడు ఏం చేస్తాడట, ఒకటి లవోదీక వారి కొరకు, అంటే నువ్వు లవోదీక వారి కొరకు ప్రార్థన చేయమని కాదు దాని ఉద్దేశం. హిరోపోలి వారి కొరకు, కొలసి సంఘం కొరకు ఏం చేయాలంట, ఏం చేశాడు అతను, ప్రార్థనలో బహుప్రయాసపడుతున్నాడు, పోరాడుచున్నాడట. అంటే నమ్మకమైన పరిచారకుడు ఏం చేయాలి, ప్రార్థనలో పోరాడాలి. అందుకే భగవంతుడు మీ ఈ రోజున అయిపోయింది, మన వాక్యం అయిపోయింది. ఈ రోజున మనం తీర్మానం తీసుకుని వెళ్ళాలి. ఏం తీర్మానం తీసుకుంటావు నువ్వు? మనం ఇంతవరకు కొలసి పత్రిక ఎందుకు రాయేశారు, ఎందుకు రాయించి పెట్టారు, ఎలాగ ఉండాలి, క్రీస్తు స్వారూప్యంలోకి మారడానికి పరిశుద్ధాత్మ దేవుడు తప్పనెందుకు రాసిన తర్వాత ఇప్పుడు ఎపప్రా నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు, ఆయన సంఘాన్ని స్థాపించాడు. ఆ క్రీస్తు నమ్మకమైన పరిచారకుడు ఇక్కడికి వచ్చినప్పుడు ప్రార్థనలో పోరాడేవాడు. లవోదీక వారి కొరకు, 2 హిరోపోలి వారి కొరకు, 3 కొలసి సంఘం, ఆ సంఘం కొరకు. అయితే మన పరిస్థితి ఆయన ప్రార్థనలో పోరాడాడు. లోబడితే నమ్మకం వస్తుంది. ఎవరికి లోబడమన్నాడు ఇక్కడ? క్రీస్తుకు లోబడాలి. క్రీస్తుకు లోబడితే నమ్మకత్వం వస్తుంది. ఎపప్రా నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. అందుకే ఎక్కడ కొలసి సంఘం, ఎక్కడ రోమ్ పట్టు, ఇక్కడెక్కడో తప్పుడు బోధలు జరిగితేనే ఈ డిస్టర్బెన్స్ అయిపోతుంది. ఏం చెప్పాలో సమాధానం నా దగ్గర లేదు. ఎక్కడ రోము, ఎక్కడ కొలసి సంఘం, అంత దూరాన్ని కాలినడకని వెళ్ళి ఆ ఖైదీగా ఉన్నాడు ఆయన. అక్కడికి వెళ్ళి తనతో సహవాసం చేస్తూ భగవంతుడు పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చేటటువంటి మాటల్ని తన చేత వ్రాయిస్తే తాను ఆ ఉత్తరాన్ని పట్టుకొచ్చి మళ్ళీ కొలసి సంఘానికి రాకుండా 10 రోజులు మళ్ళీ అక్కడుండి తుకికి చేత పంపించి, అర్థమైంది? అక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఆయనతో పాటు ఉన్నాడు ఖైదీగా. మీకు అర్థమవుతుందండి? ఖైదీగా ఈయన కూడా ఖైదీ అయిపోయి తనంతట తాను ఖైదీ అయ్యి తనతో సహవాసం చేయడానికి, తనతో వాక్యాన్ని నేర్చుకోవడం కొరకు ఎక్కడున్నాడు? ఖైదీగా. అంటే ఎక్కడున్నాడు? జైల్లో ఉన్నాడు. అన్నం ఉండదు, ఏముండదు, కష్టం ఉంటుంది, వాసన ఉంటుంది, అంతా మీకు పరిశుభ్రత ఉండదు. అతనితో పాటు ప్రార్థనలో పోరాడుతున్నాడు. ఎవరి కోసం? లవోదీక సంఘం వారి కొరకు, ఈ సంఘం వారి కొరకు, 3వది హిరోపోలి సంఘం కొరకు ప్రార్థనలో పోరాడుచున్నాడు. అమ్మ అర్థమవుతుందన్నమాట? ప్రార్థనలో పోరాడుచున్నాడు. అందుకే అపోస్తలుడైన పౌలు కొలసి సంఘానికి రాస్తూ, ఇదిగో అయ్యా మీలో వాడు ఏమన్నాడమ్మా, క్రీస్తు దాసుడు అక్కడే ఉన్నాడు. క్రీస్తు పరిచారకుడైన ఎపెప్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయంలోనూ దేవుని చిత్తమును కూర్చిన సంపూర్ణాత్మ నిశ్చేత గలవారే నిలకడగా ఉండాలని ఇతడు ఎల్లప్పుడూ కూడా మీ విషయమే ప్రార్థనలో పోరాడుచున్నాడు. క్రీస్తు నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. అతడు ప్రార్థనలో పోరాడుచున్నాడు. ఏమవుతాడని దేనికోసం? వాళ్ళ తోబుట్టువులా, వాళ్ళ బంధువులా, వాళ్ళ ఇంటి పక్కన ఉన్న వాళ్ళ ఏంటి రిలేషన్? ఏంటి? యేసు రక్తం. స్తోత్రం ప్రభువా. క్రీస్తు రక్తం అనే ఒకటే రిలేషన్. అపోస్తలుడైన పౌలు గారికి కొలసి సంఘానికి రిలేషన్ ఏంటి? యేసు రక్తం.